హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను మీ ఆదిల్ ఈ రోజు మన ముందు ఉన్నారు స్పెషల్ గెస్ట్ డాక్టర్ హలీం ఖాన్ గారు హాయ్ హలీం ఖాన్ గారు ఎలా ఉన్నారు హాయ్ ఆదిల్ గారు చాలా బాగున్నానండి హౌ ఇస్ యువర్ లైఫ్ లైఫ్ ఇస్ వెరీ గుడ్ అండి ఎలా నడుస్తుంది సార్ మొత్తం ఇప్పుడు ఏమైనా షూటింగ్ నడుస్తుందా మీది రీసెంట్గా అయితే షూటింగ్స్ ఏం లేవండి బట్ డాన్స్ టీచింగ్ అండ్ పర్ఫార్మింగ్ మీకు ఈ డాన్స్ పై మక్కువ ఎప్పటి నుంచి ఉన్నది ఎలా మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అంటే బాల్యం నుంచేనా లేదా ఎలా నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ సాగర సంగమం స్వర్ణకమలం ఇలాంటి మూవీస్ చూసినప్పుడు నాకు చాలా తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేది దాన్ని ఇంకా మేబీ నాకు తెలిసి అక్కడే బీజం పడింది అనుకుంటాను ఇంకా అలాగా మూవీస్ చూస్తూ ఇంట్రెస్ట్ పెరిగి నేర్చుకోవాలనే ఒక మంచి అంటే ఆకాంక్ష కలిగి ఐ వాంటెడ్ టు లర్న్ సో యా అలాగా మీరు గురుముఖంగా నేర్చుకున్నారా లేకపోతే సొంతగా నేర్చుకున్నారా లేదండి గురుముఖంగానే నేర్చుకున్నాను ఎవరి దగ్గరండి ఎలా మా గురువు గారు కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు ఆయన ప్రెసెంట్ గుంటూరులో ఉంటున్నారు మాది ఒంగోలు నేను డాన్స్ నేర్చుకున్నది ఒంగోలులో దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి మీరు ఈ డాన్స్ నేర్చుకుంటున్నారండి ఇప్పటికి 25 years అయిందండి నేను డాన్స్ ఫీల్డ్లోకి వచ్చి నేర్చుకుని జర్నీ స్టార్ట్ అయ్యి 25 years అయింది ఎలా ఉందండి ఈ 25 years గా మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అప్స్ అండ్ డౌన్స్ అండి అంతా బాగానే ఉంది ఆర్ యూ హ్యాపీ విత్ దట్ ఎంటైర్ యువర్ స్పాన్ ఆఫ్ డాన్స్ జర్నీ ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ డాన్స్లోకి రాకుండా ఉంటే లైఫ్ ఇంకో రకంగా ఉండేదేమో తెలియదు కానీ బట్ ఇప్పుడున్న లైఫ్తో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక కూచిపూడి కళాకారుడిగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఓన్లీ కూచిపూడి డాన్స్ ఏనండి లేకపోతే మీకు ఇంకా వేరే కళలు కూడా వచ్చారట్లా కూచిపూడి వల్ల అనుకుంటాను ఒకటి మూవీ అవకాశం వచ్చింది ఇంకా దాని తర్వాత కొన్ని అవకాశాలు అలా రావటం జరిగింది ఇంకా ఆ జర్నీ కూడా మొదలైంది 2012లో ఫస్ట్ తెరంగేట్రం చేశాను నువ్విలా మూవీతో రవిబాబు గారు డైరెక్ట్ చేశారు ఆ తర్వాత అదే రామోజీరావు గారు ప్రొడ్యూసర్ నువ్విలా మూవీ నుంచి కొన్ని మూవీస్ చేశాను ఆ తర్వాత నువ్విలా అంటే రవిబాబు డైరెక్షన్ లో 2012లో అవునండి నాకు తెలిసి విజయ్ దేవరకొండ కూడా ఆ మూవీతోనే ఇంట్రడ్యూస్ అయ్యారు అనుకుంటున్నాను అదే మూవీ ఆయన ఫస్ట్ మూవీ యాజ్ ఎ కెమియో చేశారు అంటే విజయ్ తో మీకు ఉందా అండి సాన్నిహిత్యం ఇలా ఫ్రెండ్షిప్ ఉందా లేదండి అదే మూవీలో ఆయన కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు అంటే ఆ మూవీలో అందరూ చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ అందరూ ఫ్రెషర్స్ అనుకోవచ్చు ముగ్గురు హీరోలు హీరోయిన్స్ విజయ్ కానివ్వండి నేను కానివ్వండి బట్ అందరూ ఫ్రెష్ టీమ్నే తీసుకుంటారు కదా రవిబాబు గారు ఓకే ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్ ఆ మూవీలో ఫస్ట్ కదండి సో ఇట్స్ ఆల్వేస్ అ బ్యూటిఫుల్ మెమరీ ఇప్పటికి కూడా ఏమంటారు అది ఒక డ్రీమ్లా అనిపిస్తుంది కెమెరా ముందు మనందరం ఇవన్నీ ఇప్పుడు ఎవరైనా ప్లాన్ చేస్తే మేబీ సర్ప్రైజ్ ఉండకపోవచ్చు కానీ ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చి మిమ్మల్ని ఎక్కడో డాన్స్ చేయడం చూశారు మీరు ఒక రోల్ ఉంది చేస్తారా అన్నప్పుడు ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ కదా మీరు ఆడిషన్కి వెళ్ళటం జరిగిందండి మూవీ ఆటోమేటిక్ గా మీకు ఛాన్స్ వచ్చింది నాకు కాల్ వచ్చింది ఇలాగా ఒక రోల్ ఉంది మీ గురించి విన్నాము డాన్స్ చూసాము మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు మీ గురించి మాట్లాడమని అంటే నేను ఫస్ట్ అది జోక్ అనుకున్నా సినిమా ఆఫీస్ నుంచి నాకెందుకు కాల్ వస్తుంది అని చెప్పేసి రవిబాబు గారి మూవీ ఇది అని అంటే జోక్ ఆపేయని ఫోన్ పెట్టేశాను ఐ వాజ్ డ్రైవింగ్ ఆ తర్వాత మళ్ళా కాసేపు అయిన తర్వాత ఫోన్ వచ్చింది సేమ్ నెంబర్ నుంచి జోక్ కాదు ఇది సీరియస్ అని అంటే ఎవరు మాట్లాడుతున్నారు అంటే బేసిక్లీ మనం గొంతు గుర్తుపట్టాం కదా అప్పుడప్పుడు చాలా రోజుల తర్వాత ఫ్రెండ్ కాల్ చేస్తే మరి జోక్ చేస్తున్నట్టున్నారు అని అంటే ఎవరు కాల్ చేశారు మీకు ఆఫీస్ నుంచి వచ్చిందా రవిబాబు గారి కాల్ లేదు ఆఫీస్ నుంచి వచ్చింది కాస్టింగ్ డైరెక్టర్ ఫోన్ చేశారు ఫస్ట్ ఎగ్జైట్ అయ్యారా రవిబాబు కంపెనీ నుంచి జనరల్ కదా అది ఫేక్ లాగా అనుకున్నాను అదే కామెడీ అనుకున్నాను ఆ తర్వాత తన లాంగ్వేజ్ ని బట్టి తను చెప్పిన పాయింట్స్ ని బట్టి ఆ తర్వాత అయ్యో యా కలుస్తానండి అన్నాను కానీ యా కలిసాను అప్పుడు ఆడిషన్ లాగా వెళ్ళాము అది అలా వచ్చింది అనుకోండి సో మీ డెబ్యూ మూవీ విజయ్ దేవరకొండ డెబ్యూ మూవీ ఒకటే అనుకోవచ్చు ఎస్ ఆ తర్వాత తను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అవి చేశారు దాంట్లో ఐ థింక్ దాంట్లో మేబీ మేజర్ పార్ట్ ఉంది అనుకుంటున్నాను మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా ఇద్దరం కలిసి ఒకటే మూవీతో లాంచ్ అయ్యాం అతను ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు మనము అంటే ఇంకా అంత షైన్ అవ్వలేదు ఇలా ఏమన్నా మీకు పర్సనల్ గా ఎప్పుడన్నా అనిపించిందా ఎవరి లక్ లో ఎంత ఉందో అంత వాళ్ళకి దొరుకుతుంది అని నేను నమ్ముతాను మేబీ తలకిందులుగా తపస్సు చేసినా నేను దేవరకొండ అవ్వలేకపోవచ్చు
లేదా తను కూచిపూడి డాన్సర్ అవ్వకపోవచ్చు. సో నాకు వచ్చేది నాకు దేవుడు ఇచ్చాడు, నా మార్గం వేరు, నా ఆర్ట్ ఫామ్ వేరు. సో తనకి ఉన్న ఇంట్రెస్ట్, తనకి మూవీస్లో ఉన్న ఇంట్రెస్ట్, తన పర్సనాలిటీకి, తన డెడికేషన్కి, తన హార్డ్ వర్క్కి తనకి ఏం దక్కాలో తనకి దక్కింది. సో ఐ థింక్ దేవుడు ఇద్దరికి న్యాయం చేశాడు, ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి అని నేను అనుకుంటున్నాను. నో కంపారిజన్స్. ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా వెల్కమ్ చేసిందని మీరు అనుకుంటున్నారు? వెల్కమ్ చేసేది ఇండస్ట్రీ. దాదాపు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారండి? ఒక 7-8 పిక్చర్స్ చేశానండి. ఇప్పుడు ఏమన్నా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి మూవీస్? లేదండి, రిలీజ్కి అయితే మిస్టర్ ఈడ్ అని ఒక మూవీ వచ్చింది, చేశాను రీసెంట్గా. సో ప్రాబబ్లీ అది మేబీ రిలీజ్ అవ్వచ్చు. సరే, అపార్ట్ ఫ్రమ్ ద మూవీస్, మీరు చిన్నప్పటి నుంచి ఈ కూచిపూడి ఎలా ఇంట్రెస్ట్ కలిగింది ముందు నుంచి? అంటే ఐ మీన్ కూచిపూడి డాన్సర్ అవ్వాలని, నేర్చుకోవాలని ఎక్కడ దీనికి నాంది ఎక్కడ పలికారు? నేను ఇందాక చెప్పినట్టుగా మూవీస్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందండి. ఆ ఇంట్రెస్ట్ చూడటంతో ఆగలేదు. లేదు ఇది చూస్తే మనసు నిండిపోతుంది అలా కాదు, చూస్తే బాగుంది బట్ చేయాలని అనిపించింది, చేస్తే నేర్చుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇలా నేర్పించే వాళ్ళు ఉంటారు ఊరిలో అని కూడా తెలీదు. చాలా రోజులు కష్టపడితే పలానా చోట ఇలా నేర్పిస్తున్నారు అని తెలియటం జరిగింది. సో అక్కడికి వెళ్ళాను, అక్కడ వాళ్ళని బతిమలాడుకున్నాను నేర్పించండి అని చెప్పేసి. అంటే లైక్ అప్పటికి నేను 10th అయిపోయింది ఆల్మోస్ట్. అంటే మీ ఇంట్లో వాళ్ళు నేను ఇలా డాన్స్ నేర్చుకుంటాను అంటే సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు? ఓకే, జస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే నేను నేర్చుకోవడానికి వెళ్ళాను అక్కడికి. అండ్ ప్లస్ నేను ఆల్రెడీ అప్పటికి 10th అయిపోయింది. సో పెద్ద పిల్లలకు నేర్పిస్తారా లేదా నాకు తెలియదు. సో తను ఒక డాన్స్ టీచరు నాగమోహిని గారు అని చెప్పేసి డాన్స్ నేర్పిస్తున్నారు. అప్పుడు అక్కడ నాకు డాన్స్ నేర్పిస్తున్నారని తెలియగానే నేను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు కొంచెం డాన్స్ నేర్పిస్తారా అని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ లేదమ్మా, నేను అబ్బాయిలకి డాన్స్ నేర్పించలేదు, నేను పెద్దగా డాన్స్ అంటే అంత సీరియస్గా తీసుకోలేదు విషయాన్ని. సో అందుకు రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. సో అలానే కంటిన్యూస్గా వీలైనంత రోజు వెళ్ళి నేను పోనీ క్లాస్ చూస్తాను, నేను డాన్స్ నేర్పించకపోయినా పర్లేదు, నేను డాన్స్ క్లాస్లో కూర్చొని చూస్తాను అంటే సరే. సో అలా రోజు నాకు కుదిరినప్పుడల్లా అక్కడికి వెళ్ళేవాడిని, చూసేవాడిని. సో వన్ ఫైన్ డే పాపం ఏమనుకున్నారో ఏమో, నేర్చుకో నీ ఇష్టం అని అన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం ట్రబుల్ వస్తుంది అని అనుకున్నారో ఏమో మనకు తెలియదు. సో అలాగా డాన్స్ నా జర్నీ అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత తనకి వెంటనే మ్యారేజ్ కుదిరింది వితిన్ ఫ్యూ మంత్స్. ఆ తర్వాత వాళ్ళ గురువు గారి దగ్గర, ప్రెసెంట్ నా గురువు గారు కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు, ఆయన్ని అప్పగించి ఆయన అప్పుడే రీసెంట్గా గుంటూరు నుంచి షిఫ్ట్ అయ్యారనమాట ఒంగోలుకి. సో అలాగా నాకు వెంటనే గురువు దొరకటం, నేను మళ్ళీ దాన్ని పర్స్యూ చేయటము ఇలా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లో స్టడీస్కి నేను రావాలి, తద్వారా నేను కూడా కొంచెం ఇంట్లో తెలియకుండా నేర్చుకుంటున్నానని చెప్పాను కదా. సో ఈ భయాలన్నీ లేకుండా నేర్చుకోవచ్చు అనే ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఇంట్లో నేను హైయర్ స్టడీస్కి హైదరాబాద్ వెళ్తానని వాళ్ళని ఒప్పించి బతిమలాడి హైదరాబాద్కి వచ్చాను. ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత దెర్ ఈజ్ నో లుకింగ్ బ్యాక్. చాలా మందితో పని చేశాను, నేర్చుకున్నాను, ప్రదర్శనలు ఇచ్చాను. సో అలా జర్నీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది? అంటే మామూలుగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కుటుంబ నేపథ్యం. మా నాన్నగారు రషీద్ గారు అండి, ఆయన మమ్మీ పేరు మెహతాజ్ బేగం, మా చెల్లెళ్ళు ఉంది. చిన్న కుటుంబం ఒంగోలులో, చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఫ్యామిలీ అండ్ వెరీ గాడ్ ఫియరింగ్ ఫ్యామిలీ. సంప్రదాయాన్ని గౌరవించాలి ఇలాంటి అభిప్రాయాలు ఉన్న ఫ్యామిలీ అండ్ రిలీజియస్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. రిలీజియస్ ఫ్యామిలీ అంటున్నారు, గాడ్ ఫియరింగ్ అంటున్నారు. మరి ఈ కూచిపూడి డాన్స్ ని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు? వాళ్ళు గాడ్ ఫియరింగ్ అన్నాను, వాళ్ళే కదా. అందుకని నేను ఒక 8.5 years వాళ్ళకి చెప్పలేదు. మీరు ఈ డాన్సర్ అయిన తర్వాత వాళ్ళు ఏమి షాక్ అవ్వలేదా? డెఫినెట్ గా షాక్ అయ్యారు. డెఫినెట్ గా వాళ్ళు షాక్ అయ్యారు, హ్యాపీ అయ్యారు, ఇబ్బంది ఫీల్ అయ్యారు. ఇది ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకంగా ఉండింది. ఇబ్బంది ఇన్ ద సెన్స్ అంటే ఎలా? అంటే మన రిలీజియన్ లో ఇది లేదు అంటే ఇబ్బంది అంటే కూచిపూడి సాంప్రదాయంలో ఒక ముస్లిం
డాన్స్ చేయటం అన్నది, ఆ తర్వాత లైక్ దేవుడికి సంబంధించిన విషయాలు, దేవుడికి సంబంధించిన పాటలు ఇలాంటివే కదా దీంట్లో ఉంటాయి. ఇవి మనం చేస్తే ఎలా ఉంటుంది, ఇవి మనకి లైక్ బేసిక్లీ గట్టిగా చెప్పాలనంటే ఈ రెండు వేరే వేరే జాతికి సంబంధించిన విషయాలు. సో వాళ్ళు వెళ్ళి ఇది, మనం వెళ్ళి అది చేయకూడదు అనే ఒక గట్టి బిలీఫ్స్ ఉన్న ఒక సిస్టంలో నుంచి నేను కాదు, నాకు అది ఇష్టము, నేను అది చేయాలనుకుంటున్నాను, నేను దాన్ని చాలా ఇష్టపడుతున్నాను, నాకు అది నచ్చుతుంది అని నేను వాళ్ళని ఇనిషియల్గా కన్విన్స్ చేయలేకపోయాను. దానికి కష్టపడాల్సి వచ్చింది వాళ్ళని. నేను ఇంత సీరియస్గా ఉన్నాను ఈ విషయంలో, నాకు ఇంత ప్రాణంగా ఉంది ఆర్ట్ ఫామ్ అని చెప్పడానికి, చాలా కన్విన్స్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. రైట్ నౌ దే ఆర్ ఓకే విత్ యూ, అంటే ఇప్పుడు ఏం సమస్య లేదంటారు? యా అండి, దే ఆర్ ఓకే నౌ, దే ఆర్ ఓకే. అంటే ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఇంకా మీ రిలేటివ్స్, దగ్గర వాళ్ళు అంటారు, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది మీరు ఈ కెరియర్ని ఎంచుకున్నందుకు? వాళ్ళ అంటే మీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ ఎప్పుడన్నా మీకు అదే వెల్కమింగ్ ఉంటుందా? అంటే ఏమన్నా ఇబ్బంది పడటం అలా ఏమన్నా ఉందా? అందరినీ అడిగి నేను డాన్సర్ అవ్వాలా, ఆర్టిస్ట్ అవ్వాలా అని నేను అందరి అప్రూవల్ కోసం అయితే నేను వెయిట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ మా ఫ్యామిలీ అప్రూవల్ కోసం కూడా నేను వెయిట్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఎలాంటి అప్రూవల్ వస్తుందో నాకు తెలుసు. అంటే మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు కదా, వేరే వేరే కంట్రీస్లో షోస్ ఇస్తున్నారు, దాదాపు టెడెక్స్ స్పీకర్ అయ్యారు, ఇంకా చాలా చాలా మంచి పొజిషన్కి వచ్చారు, అని వాళ్ళు ఎప్పుడు గర్వపడటం, అప్రిసియేషన్ మీకు దొరకలేదా ఎక్కడ కూడా? అంటే మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్, దగ్గర రిలేటివ్స్ నుంచి ప్రౌడ్ ఆఫ్ యూ అని? ఐ థింక్ దే ఆర్ ఓకే అండి. అంటే ఎప్పుడైనా సరే ప్రేమని వ్యక్తపరచడానికి కొన్ని విషయాలు జరగాలి మనకి. మన కంటితో చూస్తేనే లేదా చెవులకు వింటేనే మనకి అర్థమవుతుంది, ఓ ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు దీన్ని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అని కదా. సో అలాంటి యాక్షన్స్ నాకు పెద్దగా ఏం తెలియలేదు. ఐ థింక్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ దే ఆర్ లవింగ్ ఇట్. ఓ నన్ను నెత్తి మీద పెట్టేసుకున్నారు, నాకు గుడి కడతానన్నారు, ఇలాంటి యాక్సెప్టింగ్. ఐ థింక్ దే ఆర్ ఫైన్. నాకు నా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైట్ అండి. నేను మా ఇంట్లో వాళ్ళతో లేదా నా చుట్టుపక్కల ఉన్న నా కజిన్స్, నా ఫ్యామిలీ, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఇదంతా ఒక రకమైన అయితే సొసైటీ ఇంకొక రకమైన యాంగిల్ ఉంటుంది ఇప్పుడు కదా. సొసైటీ నుంచి కూడా ఇంకొక రకమైన ఫైట్ ఉంటుంది. ఇది ఒక రకమైన ప్రాబ్లం అయితే అది ఇంకొక రకమైన ప్రాబ్లం. ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది సొసైటీ నుంచి? అంటే మీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది, ఏ ఆస్పెక్ట్ లో? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇది మన విషయం కాదు, మనం చేసేది కాదు అని వీళ్ళెలా, అంటే మా ఇంట్లో వాళ్ళు ఎలా అనుకుంటారో అవతల వాళ్ళు కూడా అనుకుంటారు. వాళ్ళు వచ్చి చేసేది ఏంటి, మనది ఇది, మన దాంట్లో వాళ్ళది ఏంటి? సో ఇది మనకి అపకీర్తి, మలినమైపోతుంది. అంతే కదా. ఇప్పుడు నిష్టగా చేసే పనికి, అంటే ఒక ముస్లిం కూచిపూడి నర్తకుడు అవ్వటం వల్ల అపకీర్తి అనేది వాళ్ళ మలినం అయిపోతుందేమో అని మీకు అనిపించిందా? నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారని మీకు అనిపించిందా? ఆ నోట ఈ నోట కొంచెం మన చెవిలో పడతాయి కదండి. ఇప్పుడు మనకి రాలేదు కొన్ని విషయాలు అని అంటే ఎందుకు రాలేదు, ఏం చేస్తే రాలేదు, మనకి ఎక్స్పీరియన్స్ లేక రాలేదా, లేకపోతే నాకు డాన్స్ చేయటం రాలేదా, చెప్పడం రాలేదా, ఏదో ఒకటి అయితే మైనస్ ఉండుంటుంది కదా. మేబీ నాకున్న నాలెడ్జ్కి నేను కొంత చేయగలను. మరీ అంటే మొత్తం అంతా కూచిపూడి తెలుసు, కూచిపూడిని మార్చి రాసేస్తాను అటు నుంచి ఇటు అని చెప్పట్లేదు. నాకున్న నాలెడ్జ్లో నాకు ఎంతో కొంత తెలుసు, కానీ నాకు తెలిసినంతలో నాకు వచ్చే అవకాశాలు కూడా రాకపోతే మరి ఎవరు ఆపుతున్నట్టు? అంటే ఇంకా మేబీ గాడ్ బ్లెస్సింగ్ లేదని అనుకోవాలి, అదృష్టం ప్రాప్తం ఇంతే అనుకోవాలి, లేకపోతే ఎవరన్నా మోకాలు అడ్డం వేస్తున్నారు అనుకోవాలి, అంతే కదా. ఇప్పుడు క్లాసికల్ డాన్సర్ గా మీరు నేర్పిస్తున్నారా అండి? అంటే మీ కళను ఇంకా విస్తీర్ణత ఉందా, చేస్తున్నారా? నేర్పిస్తున్నాను. కళ కడుపు నింపుతుంది అనుకుంటున్నారా? మీరు ఈ కళను నమ్ముకొని వచ్చారు, లేదంటే ప్యాషన్ కోసం వచ్చారని మీరు ఫీల్ అవుతున్నారా? అసలు అనుకోలేదండి. ఇది ఇన్ని రోజుల తర్వాత నేను ఒక ప్యాషన్ లాగా స్టార్ట్ చేసింది ఒక ప్రొఫెషన్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కడుపు నింపుతుందా అని అంటే అది పెద్దగా అది డిబేటబుల్ క్వశ్చన్ అండి. అది ఎంత నింపుకోవాలనుకుంటున్నాం, ఆకులాలను తిని నింపుకోవాలనుకుంటున్నామా, లేకపోతే పరమాణం తిని నిలుపుకోవాలనుకుంటున్నామా, ఇట్ ఈస్ అవర్ చాయిస్. అంటే ఫైనాన్షియల్ గా మీరు స్టేబుల్ అయ్యారా లేదా? బికాస్ ఇలా ఐ కాంట్ సే దట్ అండి. అంటే స్టేబుల్ అయ్యామా లేదా అని ఐ కాంట్ ఆన్సర్ దట్. ఎందుకనంటే నేను అసలు దానికి ఆన్సర్ చెప్పాలి. మీరు వేరే వేరే కంట్రీస్ లో షోస్ ఇచ్చారు, అలా దాని ద్వారా గౌరవానికి డబ్బుకి చాలా డిఫరెన్స్ ఉందండి. మీరు నన్ను పిలిచి గౌరవించవచ్చు,
ఆ గౌరవానికి తూకం వేస్తే 1,00,000 రూపాయలు వస్తుంది అని అంటే ప్రాబబ్లీ నేను చెప్పగలను, అబ్బా నేను చాలా కోటీశ్వరుని, నాకు చాలా గౌరవం వచ్చింది కొన్ని ప్లేసెస్లో అని. అదే గౌరవం ప్లేస్లో డబ్బుని కన్వర్ట్ చేస్తే అప్పుడు నేను చెప్పొచ్చు, ఈ నెంబర్లో నా దగ్గర ఇంత బ్యాలెన్స్ ఉంది, ఇంత డబ్బులు వచ్చాయని. సో నాకు ప్రాబబ్లీ గౌరవం అదే ఆదాయం, రాజపూజ్యము ఆదాయం అది ఇలా అంటారు కదా, అలాగా నాకు నెంబర్స్లో మేబీ వర్కౌట్ చేయాలేమో మంచిగా. ఇప్పుడు వస్తున్న వాళ్ళు చాలా చాలా బాగా సంపాదిస్తున్నారు మాకన్నా అనిపిస్తుంది. మేమేదో ప్యాషన్ కోసం వచ్చాం, కానీ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని బిజినెస్ లాగా చూసి డాన్స్ నేర్పించాలి, నేర్పిస్తే ఇంత, ఇది నేర్పిస్తే ఇంత, ఇలా నేర్పిస్తే ఇంత, దీనికి ఇంత అవుతుంది, దానికి ఇంత అవుతుంది అని మేము ఎప్పుడు చెప్పలేకపోయాం. మా టీచర్లు మాకు అలా చెప్పలేదు. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకంటే నేర్పించే వాళ్ళు ఎక్కువైపోయారంటారా? వీధికి 4 ఉన్నాయి అట్లీస్ట్. నేర్పించే వాళ్ళు ఎక్కువైపోయినారు, ఎందుకంటే వాళ్ళకి ఏం రాకపోయినా చెక్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో వాళ్ళు ఏం చెప్పినా కానీ పేరెంట్స్కి చాలా మందికి ఎలాగో తెలియదు. సో వాళ్ళు ఏం నేర్చుకున్నారో, వీళ్ళకి ఏం నేర్పిస్తున్నారో అంటే అందరూ నేను చెప్పట్లేదు, మెజారిటీ అలాగే ఉన్నారు. నేను చూసి విన్నంత వరకు భయంకరంగా డాన్సులు చెప్పినా పర్వాలేదు, ఎందుకనంటే ఎదుటివాడు నేర్చుకునే వాళ్ళకి తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి ఎలాగో తెలియదు, కాబట్టి నడిచిపోతుంది. సో దీంట్లో వచ్చిన నష్టం ఏంటంటే బాగా పాపం కొన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితం డాన్స్లో ఉన్నారు, అబ్బా ఒక పర్ఫార్మెన్స్ కొన్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ లాగిపోతే వాళ్ళు టీచింగ్లో వెళ్ళిపోదామని అనుకుంటారు కదా, మాలాగా ఒక 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మేము 2-3 సంవత్సరాలు నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడాలన్నమాట వాళ్ళు. సో వాళ్ళు అమ్ముతున్నట్టు మేము కళను అమ్మలేకపోతున్నాం. సో అందుకని మేము చాలా వెనకబడి ఉన్నాం ఆ విషయంలో. ఇప్పుడు ఈ స్త్రీ వేషధారణలో మీరు ఎలా ఫీల్ అవుతారండి? మిమ్మల్ని మీరు ఎలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా, లేదా పరకాయ ప్రవేశం ఏమన్నా అవుతుందా? అంటే ఐ థింక్ ఐ షుడ్ పుట్ ఇట్ ఇన్ సమ్ వే. ఈ స్త్రీ వేషధారణలో ఈ డాన్స్ అన్నది కూచిపూడిలో ఉన్న ఒక ముఖ్యమైన ఒక ఘట్టం అని చెప్పొచ్చు. లైఫ్లో ఒక్కసారైనా సరే స్త్రీ వేషం, అదే భామా కలాపం అని ఒక స్త్రీ వేషంలో చేయకపోతే వాళ్ళు కూచిపూడి డాన్సర్లు కాదు, అవ్వలేదు, వాళ్ళు గొప్ప అవ్వలేదు, వాళ్ళు అంత పెద్ద డాన్సర్లు అవ్వలేదు అని ఒక ఇదన్నమాట. సో కూచిపూడి సాంప్రదాయంలో మగవాళ్ళు ఆడవేషం వేసి డాన్స్ చేయటం అన్నది ఒక ఆచారం కింద వస్తుంది. సో చాలా తక్కువ మంది ఇవాళ రేపు చేస్తున్నారు, ఇవాళ రేపు తెలియట్లేదు, అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది, దానికి ఒక గౌరవం ఉంది అని తెలియట్లేదు. సో నాకు ఒక అవకాశం దొరికింది కొన్ని సంవత్సరాల ముందు. మా మాస్టర్ గారు నన్ను ఒక ప్రోగ్రాంలో ఇలా ఆడవేషం వేయాలి, ఫీమేల్ గెటప్ డాన్స్లు ఉంటుంది అని. సరే మాస్టర్ గారు ట్రై చేద్దామని భయంతోనే అనుకున్నాను. అలా ఒక ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ తర్వాత చాలా మంది నన్ను ఆ ప్రోగ్రాం తర్వాత, నువ్వు చేయొచ్చు కదా, చాలా బాగుంది, ఆ చేతి కదా, బాగా సూట్ అయ్యావు, నువ్వు చాలా బాగా కనపడుతున్నావు స్టేజ్ మీద. ఇంకా అలా ఒకటొకటి నేనైతే ప్లాన్ అయితే చేయలేదు. అలా ఇంకా అడగటం ఎక్కువైన తర్వాత నాకు అనిపించింది, ఓకే దీన్ని నేను ఎందుకు నా యూఎస్పీ కింద చేసుకోకూడదు, దీన్ని నేను ఎందుకు ప్రాచుర్యం తీసుకురాకూడదు, ఎందుకంటే ఎలాగో ఎక్కువ మంది చేయట్లేదు, పైగా ఎందుకో మేబీ నాకు అబ్బింది కాబట్టి, నేను సూట్ అవుతున్నానని జనాలు చెప్తున్నారు కాబట్టి మేబీ ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అని ఇంకా అలాగా ఒక్కొక్క స్టెప్ దీంట్లోకి తీసుకున్నాను. కానీ నాకు డాన్స్ నేర్చుకున్నది ఫీమేల్ గెటప్స్ వేయటానికి కాదు, లేదా ఫీమేల్ గెటప్స్లో నన్ను నేను చూసుకోవడానికి కాదు. చాలామంది ఇది ఒక అపోహ అనమాట, ఇలాగా ఏమంటారు, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండి డాన్స్లోకి వచ్చారు అనేది ఒకటి, తర్వాత డాన్స్ నేర్చుకుంటే ఇలా అయిపోతారు అని ఒక నానుడి ఉంది. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను డాన్స్ నేర్చుకున్న తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం తర్వాత నాకు వచ్చే అవకాశాలన్నీ నన్ను అడిగే వాళ్ళందరూ ఆర్గనైజర్స్ కానివ్వండి, లేదా గురువులు కానివ్వండి, నువ్వు ఇలా చేస్తే బాగుంది అని చెప్పటం, నాకు కూడా చాలా తక్కువ మంది ఇలా చేసేవాళ్ళు కనపడటం, నేను చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది, నాకు ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది. సో అందుకని నేను దీన్ని ఒక సీరియస్ ప్రొఫెషన్లా తీసుకున్నాను డాన్స్లో. అంటే స్త్రీ వేషంలో మనం డాన్స్ వేస్తారు కదా మీరు, దానివల్ల హావభావాల్లో చేంజ్ రావటం,
అంటే చాలా సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు, దాదాపు 10-15 సంవత్సరాలుగా. దానివల్ల ఏమన్నా మన హావభావాల్లో చేంజ్ రావటం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఇన్ని సంవత్సరాలుగా మీరు చేసిన బయట అంటే మీకు అలవాటు అయిపోవటము, దీన్ని మార్చుకోవడానికి వేరే మళ్ళీ ఏదన్నా ప్రాక్టీస్ చేయటం అలా ఎప్పుడన్నా అనిపించింది? మనం ఒకలా పుట్టి ఇంకోలాగా కనపడితే ఆబ్వియస్లీ కొంచెం మార్పు అయితే ఉంటుంది, ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రోగ్రామ్ వరకు కొత్తలో ఆ ఇబ్బంది ఉండేది. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఎలా కనపడుతున్నాను, వాళ్ళు ఎంత బాగున్నారని చెప్తున్నా కానీ మనకు ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుంది కదా. బాగా కనపడటం అంటే ఏంటి? బాగా కనపడటం అంటే ఒక అమ్మాయిలాగా బాగా కనపడుతున్నావనా, లేకపోతే అది నేను కాంప్లిమెంట్గా తీసుకోవాలా, లేకపోతే అది మైనస్గా తీసుకోవాలా అని తెలియని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ జర్నీ ఏదైతే ఉందో, నన్ను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవటం, నేను చేసే పని ఇది ఒక ఆర్ట్ ఫామ్కి సంబంధించిన పని, ఇది ఒక ఏమంటారు ఒక కళాకారుడిగా ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఇది నేను ఇష్టపడి చేస్తున్నాను అని అనుకున్న తర్వాత పక్కన వాళ్ళు, దీని మీద నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరు ఏమనుకున్నా కానీ మనం అంటే ఐ వాజ్ నాట్ రెడీ టు టేక్ ఇట్. చాలా మందికి తెలియకుండానే అనేస్తారనమాట, అరే డాన్స్ నేర్చుకుంటే ఇలా అయిపోతారు, అలా అయిపోతారు, డాన్స్ నేర్చుకోవటం వల్ల. సినిమాల్లో కూడా చాలా రకాలుగా జోకులు వేస్తారనమాట, ఇలాగా మనం డాన్స్ నేర్చుకుంటే ఇలా అయిపోతారు, ఆడవేషం వేసుకుని. అంటే కొంచెం నాకు చెప్పడం కూడా, ఆ మాట నాకు తెలుసు, కానీ ఆ మాట నేను కెమెరా ముందు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అంత ఇబ్బందిగా ఉండేలాంటి మాటలు మాట్లాడతారనమాట. సో ఏం చేస్తాం, నాలెడ్జ్ లేకపోతే ఎంతమందికని మనం వెతం తీసుకొని, లేకపోతే మాటలతో చెప్పలేం కదా. మన పని మనం చేసుకుంటూ వెళ్తాం, అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం అవని వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళు ఎలా అనుకున్నా కానీ మనం ఏం చేయలేము. ఎవరైనా ఇప్పుడు మదర్ తెరీసా మంచిది, గాంధీ మంచివాడు అనేవాళ్ళు ఉన్నారు, గాంధీ చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, మదర్ తెరీసా చెడ్డది అనేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఎంత మంచి పనికైనా చెడ్డ మంచి అనిపించుకోవటం అవతల వాడి జ్ఞానాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా కానీ అన్ని సార్లు దేవుళ్ళలోనే ఉంది గొడవలు. శైవులు గొప్పని శివుని పూజించే వాళ్ళు అంటారు, వైష్ణవులు విష్ణుమూర్తి గొప్పవాడు అనుకుంటారు, లేదు ఒక్కడే దేవుడు ఉన్నాడు విష్ణుమూర్తి అనే వాళ్ళు అంటారు. వీళ్ళే కొట్టుకుంటున్నారు. దానికి అలాంటి గొప్ప వాటి ముందు నేను అలీం ఖాన్ ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి ఒక స్త్రీ వేషధారణలో కూచిపూడి డాన్స్ చేయడం వల్ల దేశానికి వచ్చిన నష్టమే లేదు. నాకు చాలా మంది స్క్రీన్ నేమ్స్ మార్చుకుంటూ ఉంటారు, మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే పేరు మార్చుకోవటం వల్ల ఏమన్నా ప్రోగ్రెస్ ఉంటుంది కెరియర్ లో అన్నట్టు మీకు ఎప్పుడన్నా అనిపించింది? దొంగతనానికి వెళ్లే ముందు ఒళ్ళంతా ఆముదం పూసుకొని వెళ్ళినట్టు అనమాట అది. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ చేంజింగ్ ద నేమ్స్. నేర్చుకునేటప్పుడు హరి అని చెప్పేసి నాకు మాస్టర్ గారు పెట్టడం అంటే ఒక పిలుపులాగా. మీరు ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? అంటే నేను ఎందుకు కంటిన్యూ అవ్వాలి? నేను తప్పు చేస్తున్నానా, లేకపోతే ఏం బేసిక్లీ నేను ఎందుకు మారాలి? చాలా మందిని చూసాం, చాలా మంది స్క్రీన్ నేమ్స్ మార్చుకుంటూ వస్తుంటారు. నాకు అనిపించలేదు. ఐ థింక్ స్క్రీన్ నేమ్ ఇలా ఉంచాలి, స్క్రీన్ నేమ్స్ ఇలా మనం మార్చుకుంటే బాగుంటుందని. చూడండి, నేను ఇది ఒక బిజినెస్ లాగా అనుకొని రాలా. నేను ఇష్టపడి ఇది డాన్స్ చేద్దామని వచ్చా. ఇన్ని రాజకీయాలు నేను ఆలోచించలేదు. అది అంత మాస్టర్ మైండ్తో నేను రాలేదు దీంట్లోకి. ఏదో నేను నేర్చుకోవాలనిపించింది. అరే బాగా చేస్తున్నావు, ప్రోగ్రామ్ ఉంది అక్కడ, అరే ఇంకా అక్కడ ఇంకో ప్రోగ్రామ్ ఉంది, నీ డాన్స్ బాగుంది, ఇలా 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 వచ్చిందే తప్పితే దీన్ని ఒక బిజినెస్ కింద తీసుకోవాలి, దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి. నేను 4 రోజులు డాన్స్ చేస్తే గొప్ప అనుకుని మొదలుపెట్టాను. నేను 1 నెల చేస్తానో లేదో నాకు తెలియదు టైం నుంచి 25 సంవత్సరాలు నేను డాన్స్ చేస్తున్నాను. సో ఇట్స్ జస్ట్ గాడ్స్ బ్లెస్సింగ్. ఇప్పటికే నేను అచీవ్ అయిపోయాను. ఇంకా నేను మిగతా వాళ్ళ అప్రూవల్, మిగతా వాళ్ళ ఏమంటారు వాళ్ళ మైండ్లో చాలు నేను అనుకున్న సాధించాను చాలు ఏముండదు. దెర్ ఈస్ నో చాలు ఫర్ అన్ ఆర్టిస్ట్. అంటే మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మిమ్మల్ని బాగా బాధించిన మీ గురించి ఏదైనా నెగిటివ్ కామెంట్ కానీ జడ్జిమెంట్ లాంటి విషయం కానీ, మీరు మాటిమాటికి అదే బాగా హర్ట్ అయినది ఏదైనా విషయం ఉందా? మాటిమాటికి 2 విషయాలు ఒకటి తీసుకొస్తారు ముందుకి. ఒకటి, ముస్లిం అనే విషయాన్ని నేను మార్చలేను. అవును. సో అది చాలా రకాలుగా చాలా తక్కువ చూసి మాట్లాడతారు. ఏదా త్వరకొడికి ఎందుకురా
పళ్ళెంలో అంతా అరేంజ్ చేసి దాంట్లో అశుద్ధం వేసినట్టు ఎందుకురా ఆ డాన్సులు ఎందుకు, మనం వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఇలాంటి మైండ్ సెట్ ఉన్న మనుషులు వాళ్ళు ఎప్పుడైనా మన చెవిలో పడ్డప్పుడు ఇబ్బంది వేస్తుంది. ఇలాంటివి మన కెరియర్కి ఏదైతే ఉన్న ప్రెజెంట్ నేనున్న దాంట్లో ఇంకొంచెం ఎదగటానికి లేదా ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి స్కోప్ లేకుండా ఇలాంటివన్నీ అడ్డం వస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది. ఇంకొకటి నేను ఇందాక చెప్పినట్టు నాలెడ్జ్ లేకుండా, హావభావాల గురించి, బేసిక్లీ డాన్స్ గురించి నాలెడ్జ్ లేకుండా, ఆర్ట్ గురించి నాలెడ్జ్ లేకుండా ఊరికనే అదేదో ఏమంటారు ఆడవేషం ఇట్లా అనుకుని చూడండి. అంటే ఇవి ఇబ్బంది ఆటోమేటిక్ గా మీరు ఇన్ని సంవత్సరాలుగా స్త్రీ వేషధారణలో ఎన్నో కళా ప్రదర్శనలు ఇస్తారు. ఆటోమేటిక్ గా కొంచెం నడవటము అదంతా ఆటోమేటిక్ గా తెలియకుండానే మీలో చేంజెస్ వస్తుంది. వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? అలా అనుకుంటే బేసిక్లీ ఉన్న వాళ్ళంతా ఎవరైతే కొంచెం అటు ఇటుగా ఉన్నారో, ఒక పర్సంటేజ్ ఉంటది కదా, 100 మంది ఒక ఊర్లో ఉన్నారనుకోండి, ఓ 4-5 ఉంటారు కదా, అంటే వాళ్ళందరూ కూడా డాన్స్ నేర్చుకున్నారా? లేదు కదా. అవును, వాళ్ళకి ఏవో ఉంటాయి. డాన్స్ వల్ల ఎప్పుడు ఇది ఏం అవ్వదు. వాళ్ళల్లో ఉంటే తప్పితే ఏది ఎవరిని మార్చలేదు. మీకు నేర్పిస్తానండి, ఒక్క సంవత్సరం నేర్పిస్తాను మీకు. మీలో ఇంచ్ మార్చగలనా నేను? అంతే. ఏం మార్చగలనో చెప్పనా? దేవుడి మీద భక్తిని ఇంకా ఎక్కువ చేయగలను, మీకు ఇలాంటి వాటి పట్ల, కళ పట్ల ఎక్కువ రెస్పెక్ట్ నేను ఇప్పించగలను, ఒక డిసిప్లిన్ నేర్పించగలను, ఒక టీచర్గా ఇవన్నీ నేను ఇవ్వగలను. కానీ మిమ్మల్ని ఆడతరహాగా నేను మార్చలేను. అది మీ చేతుల్లోనే ఉంది. అలాగే నా చేతుల్లో ఉన్నది నేను ఏమైనా చేసుకోగలను, లేదా నాలో ఏమైనా ఉంటే నేను అవుతుంది. కానీ డాన్స్ వల్ల, ఆర్ట్ వల్ల కాదు. ఇట్స్ జస్ట్ మూవీస్ వల్ల, ఇలాంటి మాటల వల్ల, ఇలాంటి జోక్స్ వల్ల అలా అయిపోయింది. అది ఏమంటారు, అనాదిగా వస్తున్న ఒక దురాచారం అది. జనరల్ గా మీరు పూజ ఇలాంటివి చేస్తారా హలీం గారు? పూజ నేను అన్నీ చేస్తాను ఆదిల్ గారు. నాకు దేవుడు అంటే చాలా భయం. మీరు ఇక్కడ రాయి పెట్టి దీంట్లో దేవుడు ఉన్నారని చెప్పండి, నేను దానికి భయపడతాను. ఆ దర్గాకు వెళ్ళి అక్కడ మన్నత్ చేసుకోండి, అక్కడ పని అవుతుందని అంటే అక్కడ భయపడతాను. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణంలో పెద్దవాళ్ళు, దేవుడు అన్నది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఓకే. సో నేను రెస్పెక్ట్ ఇస్తాను, నేను దాన్ని గౌరవిస్తాను. అంతేగాని మంది కాదు చర్చి, మంది కాదు గుడి అని టైప్. అంటే మీరు అన్ని మతాల్ని యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని గౌరవిస్తారు. నేను ఫాలో అవ్వకపోవచ్చు, అన్ని ఫాలో అవ్వకపోవచ్చు, కానీ గౌరవం మాత్రం ప్రతి దానికి ఇస్తాను. అది నేను ఇవ్వాలి అని కోరుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ ప్రతి ఒక్కళ్ళు సైలెంట్ గా ఇలాగా కనుక ఉంటే ఇన్ని గొడవలు ఉండవు. ఇంతమంది జై శ్రీరామ్ అని అనవలసిన అవసరం లేదు, ఇంతమంది అల్లాహు అక్బర్ అని అనవలసిన అవసరం లేదు, ఇన్ని గొడవలు ఉండవు. ఎవరిది వాళ్ళు చేసుకుంటూ పక్కన వాడిది గౌరవిస్తూ ఉంటే ఏం ఉండదు. ఎవరి దాంట్లో వాళ్ళు తింటూ, ఎవరి దాంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ మనకేంటంటే పక్క వాళ్ళ లైఫ్ లో తొంగి చూడకపోతే చాలు, అంతా సవ్యంగానే సాగుతుంది అంటారు. కానీ అలా మనం చేయలేం కదా. అలా మనం చేయగలిగితే. మీరు ఈ క్రిటిసిజం ఫేస్ చేస్తున్నా అంటున్నారు. క్రిటిసిజం ఫేస్ చేయకుండా ఎలా ఉంటాం ఆదిల్ గారు? మనం పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత జడ్జిమెంట్స్ ఉంటాయి. ఏంటా డాన్స్ అనేది ఒక జడ్జిమెంట్. వాడికేం తెలిసి నేర్పించాలి, అది ఒక జడ్జిమెంట్. ముస్లిం నేను ఇందాక ఒక ఆలోచన వచ్చింది నాకు. మటన్ షాప్కి వెళ్తే పలానా ఆంజనేయులు గారు మటన్ కొట్టారు అలాంటివి ఉండవు. ఏదో బషీర్ సాబో లేకపోతే ఏమంటారు మస్తాన్ గారో ఏదో కొట్టు, మటన్ కొట్టు మస్తాను. అది హలీం ఖాన్ పర్ఫార్మింగ్ కూచిపూడి డాన్స్ ఐటమ్. ఎంత హార్డ్గా ఉంది చాలా మందికి వినటానికి. అంటే అన్యాక్సెప్టబుల్ గా ఉందంటారా? అంటే మింగుడు పడాలి కదా చాలా. అది బేసిక్లీ అది ఎందుకు అవ్వదు? ఇప్పుడు నేనున్నాను, నేను ఒక ఏమంటారు ఒక రిలీజన్ నుంచి వచ్చాను. నాకేం కనపడదే. మా ఇంట్లో అన్నీ ఉంటాయి, నేను అన్నిటినీ రెస్పెక్ట్ చేస్తాను, నేను అన్నిటినీ గౌరవిస్తాను. ఐ డోంట్ నో, డాన్స్ నాకు ఈ జ్ఞానం ఇచ్చింది లేకపోతే ఇలాగా ఆలోచించడానికి స్కోప్ ఇచ్చిందో నాకు తెలియదు. కానీ మేబీ డాన్స్ నేర్చుకోకుండా ఉండుంటే నా ఆలోచన ఎలా ఉండేదో తెలియదు. కానీ బట్
మనం గనక పీస్ఫుల్గా మన సొసైటీ మన చుట్టూ ఉండే బాగుంటుంది అనుకుంటాం కదా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. పక్కన వాళ్ళ లైఫ్లో అలా మనం తొంగి చూసి ఏమంటారు వాళ్ళు ఎక్కువ మనం ఎక్కువ వాళ్ళు తక్కువ అని అలాంటి భావనలు లేకుండా ఉంటే బాగుంటుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్కడండి మీకు జరిగింది? డిస్టెన్స్ లో చేశానండి అన్ని. డిగ్రీ గ్రాడ్యుయేషన్ స్కూలింగ్ అంతా ఒంగోలు చేశాను. ఓకే హలీం ఖాన్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. త్వరలో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.